ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2గా ఉంది, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి ఆదాయం తక్కువగా ఉన్నది, వ్యయం ఎక్కువగా ఉన్నది, కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి. ఇక ఈ రాశి వారికి ధనకారకుడైనటువంటి గురువు 7వ స్థానము, 8వ స్థానము, వాహనాధిపతి, భూ గృహస్థానాధిపతి శని, స్వక్షేత్ర స్థితి రాహువు, కేతువు స్థితులు బాగుండటం వలన యోగ్యంగా ఉన్నది. వీరికి వాహన లాభము, విద్యాప్రాప్తి, ఎప్పటి నుంచో పూర్తవకుండా ఉన్నటువంటి పనులు పూర్తవుట, స్వశక్తి సామర్థ్యాలతో వీరు పైకి వస్తారు, మాటలతో నైపుణ్యంగా జీవిస్తారు. అధికార వర్గం మీకు అన్ని విధాలా చేదోడుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఏ విధమైన సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోగలరు. ఇక స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు వీరికి ఈ సంవత్సరం విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల వలన మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక చెడు ప్రభావం మీపై అంతగా ఈ సంవత్సరం ఉండదు. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు గనక చూసుకున్నట్లయితే అష్టమ గురు ప్రభావం అంతగా ఉండకపోవచ్చును. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరము. తరువాత అధికారుల యొక్క మన్నలను పొందుతారు. గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యము, ప్రైవేటు కంపెనీలందు పనిచేసే వారికి జీతము, హోదాలనేవి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్థాన చలనము కలిగే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం పర్మనెంట్ కాని వారు ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారో, అంటే నిరుద్యోగులకు ఈ సంవత్సరం పర్వాలేదనిపిస్తుంది. ఏదో ఒక ఉద్యోగం అయితే లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి కనుక వస్తే ఈ సంవత్సరం అంత అనుకూలతగా ఉండకపోవచ్చును. గురుబలము లేదు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ సంవత్సరం కళలకు సంబంధించినటువంటి రంగాలకు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగానే ఉంటుంది. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారికి, కవులు, గాయకులకు, దర్శకులకు, ఇటువంటి కళని నమ్ముకుని ఉన్నవారికి ఈ సంవత్సరం బాగానే ఉన్నది. ఇక ఈ సంవత్సరం వ్యాపారవేత్తలు కనుక చూసుకున్నట్లయితే అంతా యోగకారకముగానే ఉన్నది. అనుకున్నవి సాధిస్తారు. నూతన వ్యాపారాలకు మీరు శ్రీకారం చుడతారు. అవి చాలా చక్కగా నడుస్తాయి. ముఖ్యంగా హోల్సేల్ మరియు రిటైల్ రంగానికి సంబంధించిన వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఫైనాన్స్ రంగంలో ఉన్నారో వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. బిల్డింగ్ నిర్మాణస్తులు, కాంట్రాక్టులకు చాలా మంచి యోగదాయకం అని చెప్పాలి. ఇక పెద్దవి కొత్తవి కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది. ఇక విద్యార్థుల విషయానికి కనుక వచ్చినట్లయితే శని, రాహులు యోగస్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విదేశాల యందు చదువులు చదవటానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నా, ఒకవేళ వెళ్ళి ఉన్నా సరే వారికి చదువు అనేది బాగా వచ్చే అవకాశం ఉంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మార్కులు చక్కగా వస్తాయి ఈ సంవత్సరం. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వలన మార్కులు అనేవి పోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మెడికల్ ఇంజనీరింగ్, ఇటువంటి పాలిటెక్నిక్,
ఐసెట్, లాసెట్ ఇటువంటి పరీక్షలు ఎవరైనా రాసేవారు ఉంటే చక్కటి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎంత రాశి ఫలాలు ఏవైనా బాగానే ఉన్నా కష్టపడి చదివితేనే ఎవరికైనా మార్కులు వస్తాయి. కాబట్టి కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు గనక చూసుకున్నట్లయితే అంతగా అనుకూలత ఉండకపోవచ్చును. రెండవ పంట అయితే బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడులు నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రెండవ పంట బాగా కలిసి రావటం వలన తీసుకున్నటువంటి అప్పులను తీర్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు గనక చూసుకున్నట్లయితే అన్ని వర్గాల వారికి చక్కగా ఉన్నది. కుటుంబంలో విలువ పెరుగుతుంది. శని రాహుల ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలను తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అంటే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అర్థం. ఇక ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలు గనక ఉన్నట్లయితే ఈ సంవత్సరం ప్రయత్నం గనక చేస్తే ఖచ్చితంగా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహనలు ఉంటాయి. గతంలో విడిపోయిన వారు ఎవరైనా గనక ఉంటే కలుసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చక్కగా యోగదాయకంగానే ఉన్నది. ఇక నెలల వారి ఫలితాలకు వచ్చినట్లయితే ఏప్రిల్ నెల చూసుకున్నట్లయితే వీరికి అన్ని రంగాల బాగానే ఉంది, లాభదాయకంగానే ఉన్నది. వ్యాపారస్తులకు బాగా అనుకూలించేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక గృహంలోని వివాహాది కార్యక్రమాలు లాభం వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ఆరోగ్య లాభం ఉన్నది. చక్కగా స్త్రీ సౌఖ్యం ఉన్నది. అనుకూలత, లాభాలు అన్నీ బాగున్నాయి. ఇక మే నెల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపార వ్యవసాయదారులకు అనుకూలించినను కొంచెము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కోసారి ఏమి మాట్లాడతారో మీకే తెలియనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చీటికి మాటికి చిరాకులు, అసహనంతో ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక గృహలాభం ఉన్నది. స్త్రీ మూలక ధనం అనేటటువంటిది వ్యయమయ్యేటటువంటిది, అంటే ఖర్చు అయ్యేటటువంటిది ఉన్నది. మరియు సంతానం వల్ల భార్యాభర్తల మధ్యలో స్వల్పంగా విరోధాలు వచ్చే అవకాశాలు, కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించటానికి ప్రయత్నం చేయాలి. ఇక జూన్ నెల విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నెలలో కూడా పరిస్థితులు అనుకూలించేటట్టుగా ఉన్నాయి. ప్రథమార్థం బాగానే ఉంటుంది. ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తలు వ్యవహరించాలి. ఇక బంధుమిత్రులతో జాగ్రత్తలుగా ఉండాలి. ప్రయాణాల యందు ఇక్కట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక జూలై నెలలో చూసుకున్నట్లయితే 8వ ఇంట గ్రహాల వలన చాలా చికాకులుగా ఉండే అవకాశాలు, ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి సంబంధించి గాయాలు ఇటువంటివి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే అన్ని విధాల వీరికి ఆగస్టు నెల బాగుంది. అన్ని రంగాల వారికి యోగంగానే ఉన్నది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక సెప్టెంబర్ నెల విషయానికి వస్తే ఏ పని తలబెట్టినా సరే అవలీలుగా చేసేటటువంటి పనితీరు మీకు వస్తుంది. అన్ని విధాల లాభం, ఆరోగ్య లాభము, ధనము ఇబ్బంది ఉండదు. పరాక్రమంతో ఉంటారు. శత్రువుల్ని జయిస్తారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక అక్టోబర్ విషయానికి కనుక వచ్చినట్లయితే గ్రహాల యొక్క అనుకూల సంచారం వలన ప్రథమార్థంలో బాగున్నను, ద్వితీయార్థము కొంచెము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా బాగుపడతారు. ఇక సంతాన సౌఖ్యం ఉన్నది. పలు సౌఖ్యాలు ఈ నెలలో మీకు కలిసి వస్తాయి. ఇక నవంబర్ విషయానికి కనుక తీసుకున్నట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో బాగా ఉన్న, ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. ద్వితీయార్థంలో అన్నింటా అపజయాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ఊహించని సమస్యలు, ధన వ్యయము ఇట్లాంటివి కలిగేటట్లుగా ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది.
ఇక డిసెంబర్ విషయానికి గనక వచ్చినట్లయితే గ్రహాలు అనుకూలంగా లేనందువలన మనం అనుకున్న పని జరిగేటట్టుగా లేదు. కాబట్టి జాగ్రత్త పడుతూ ఇష్టదైవారాధన చేసుకుంటూ ఉండటం మంచిది. ఇక వ్యాపారంలో నష్టాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించి శాంతింపజేసుకోవాలి. ఇక జనవరి నెల విషయానికి వచ్చినట్లయితే ఆదాయం బాగుంటుంది. వ్యాపారాదుల్లో జయం సాధిస్తారు. ధనము బాగా వస్తుంది. వ్యవహార లాభం ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. శత్రువులపై జయిస్తారు. మనోల్లాసంతో చక్కగా ఈ నెల అనేది బంధుమిత్రులతో గడుపుతారు. ఇక ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే పరిస్థితులు అనుకూలించేటట్లుగా కనపడట్లేదు. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. పట్టుదల, కోపము, చికాకులు ఇటువంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. అందరితోనూ కటువుగా మాట్లాడటం వల్ల విరోధాలు వచ్చి విడిపోయే సూచనలు ఉన్నాయి. ధనం కూడా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సంఘంలో అపఖ్యాతి, అవసర విషయాల్లో జోక్యం చేసుకొనుట మంచిది కాదు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు యందు హాజరవ్వగలరు. ఇక మార్చి విషయానికి గనక చూసుకున్నట్లయితే కొంత దూకుడు తగ్గే సూచనలు ఉన్నాయి. కోపం తగ్గి శాంతయుత వాతావరణంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగవుతాయి. ఆరోగ్య లాభము, ధనలాభము, శత్రుజయము, వాహన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము ఇటువంటివి అనేకాలు కనిపిస్తున్నాయి. ఇక విందులు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులైతే ఈ సంవత్సరం పరీక్షలో బాగా రాసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.